సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ నవ్. సో రోమాంచకం ఆ మూమెంట్ని క్రియేట్ చేయడానికి మన ముందుకు వస్తున్న సుమన్ విల్ స్పీక్. హలో అండి అందరికీ. హలో, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మొన్ననే చూసినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తున్నా. అండ్ సో సారీ, నాకు కొంచెం ఈ ట్రాఫిక్ అంతా ఆగమాగం అయిపోయి కొంచెం లేట్ అయిపోయినా. ఐమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది మీరందరూ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారంటే సూపర్ హ్యాపీ ఉన్నా నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ ప్రణయ్ అన్న, సందీప్ అన్న అండ్ వేణు అన్న. ఇంత బ్యూటిఫుల్ బ్యానర్ల డ్రీమ్ బ్యానర్ కదా అందరికీ. ఈ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయినాక అనౌన్స్ చేసినాము. షూటింగ్ చేసే అంతసేపు అనౌన్స్ చేయలేదు కదా, అందరు నన్ను అడుగుతూ ఉన్నారు అక్కడక్కడక్కడ చిన్న చిన్న న్యూస్లు చూశారు, నువ్వు నిజంగా చేస్తున్నావారా పోయి ఈ సినిమా అని. దానికి ఒక ప్రాబ్లం ఉండేనండి. ఎందుకు ముందు అనౌన్స్ చేయలేదంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంకా వేరే సైడ్ ఏదో తీస్తారు మీరు అని చెప్పి అప్డేట్ అని చెప్పి మమ్మల్ని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తారని చెప్పి ఇంకా ట్రోల్ చేస్తారని చెప్పి నేను ఈ సినిమా తీస్తున్న విషయం ఎవరికి చెప్పలేదు. చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా టకాటకా చేసేసినాం. మొత్తం అయిపోయినాక పోస్టర్ వదిలినాం. ఎస్. సో యా, అంటే కంటిన్యూ చేస్తే అరే నువ్వు నిజంగానే చేస్తున్నావు రవి అది అని ఇంట్లో మా మమ్మీ డాడీ కూడా వింటలేరు, నమ్మతలేరు. అరే నిజంగానే చేస్తున్నావు నీకు ఎట్లా చెప్పాలి నేను అది ఇది అని. కానీ సూపర్ హ్యాపీ ఫీల్ అయినా ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చినాక. అండ్ 6 నెలలు రిహార్సల్స్ చేయించిండు అన్న నాకు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు సందీప్ అన్న సైమా అవార్డ్స్లో దుబాయ్లో కలిసిండు. ఇట్లా సుమంత్ ఇట్లా ఒక కథ ఉంది నువ్వు వింటావా, ఖతర్నాక్ అనిపించింది నాకు అన్నాడు. నీకు నచ్చితే ఒకసారి లెట్స్ ట్రై అన్న జోన్లో ఉంటే కన్వర్జేషన్ డన్ అన్న. ఇండియాకి రాగానే వెంటనే వింటా అని వెంటనే ఇండియాకి వచ్చేసిన నెక్స్ట్ డేనే వచ్చేసి కథ అరే ఓకే భద్రకాళి పిక్చర్స్ మన కథ చెప్తారు అనేదే సూపర్ హైలు ఉండే. నేను నా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటుండే ఇట్లా అని పోయి కూర్చొని వేనన్ను వచ్చిండు కలిసిండు మంచిగా ఆఫీస్లో రెడీ స్టార్ట్ చేద్దాం. నేను ఇంటెన్స్ ఆ జోన్ ఇట్లా ఒక ఇమేజ్ ఉంటుంది కదా మనకి భద్రకాళి నుంచి వస్తుందో కథ అంటే. అసలు అన్న నాకు 2.5 hours కథ చెప్పిండు. అసలు నాన్ స్టాప్ 2.5 hours నవ్వినా నేను ఈ సినిమా నరేషన్ ఇస్తున్నప్పుడు. అండ్ బొమ్మ పేపర్ మీద ఏముందో అదే తీసిండు అన్న. ఖతర్నాక్ అనిపించింది. అండ్ నా లోపల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే చాలా కొత్తగా యాక్టింగ్ చేసిన అనిపించింది. అండ్ ఇంతకుముందు చేసిన మేం ఫేమస్ కానీ దీని తర్వాత గోదావరి గట్టుపైన కానీ మొత్తం విలేజ్ లుక్లోనే ఉండే. సో నేను అర్బన్ చేసేసేయాలి, నువ్వు అసలు సిటీ బాయ్ లెక్క కనిపించాలి అది అని ఫుల్ ట్రాన్స్ఫార్మ్ చేసిండు అన్న నన్ను. బాడీ లాంగ్వేజ్ నుంచి మాట తీరు నుంచి అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను నాకు కొత్తగా చూపించినందుకు. అండ్ September 3rd మీరందరూ కూడా చాలా సూపర్ ఎంటర్టైనర్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు నా ఫీలింగ్. ఐఎమ్ సారీ మర్చిపోయినా. సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా ఎక్కువ గోదావరి గట్టుపైన కూడా సపోర్ట్ చేసినారు. నెక్స్ట్ దీనిది ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనగానే మజా అనిపించింది. అండ్ నెక్స్ట్ కలిసి పని చేస్తున్నాం ఇంకా మస్తు అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అన్న, మజా వచ్చింది. అండ్ యా నా టీం అందరూ అనంతిక ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది ఇందులో. నిజమే చెప్తున్నా, ఆమెకు రోజు చెప్తా కలిసినప్పుడు అలా మజా చేసినాం అనంతిక అని. స్టేజ్ మీద చెప్తానే నమ్ము మజా చేస్తలే, నిజంగానే చేసినాం. అండ్ నా ఫ్రెండ్స్ బాషి, మణి, సోహన్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ మీరు గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాలో. డెఫినెట్లీ రోమాంచకం అనగానే చాలా కొత్త పదం అనిపిస్తుంది, ఎందుకంటే అది నిజంగానే కొత్త పదం, అట్లాంటి పదం తెలుగులో లేదు. సో అది అన్న రోమాంచకం అనేది ఒకటి తయారు చేసాడు. రోమాంచకం అంటే ఏ ఇంటెన్షన్తో వచ్చిందంటే ఇది ఎగ్జైటింగ్, గూస్ బంప్స్, రోమాల్ని కబుర్చుకోవడం. రోమాంచితం అనే పదం ఉంటుంది, అది రోమాంచకం చేద్దాం ఖతర్నాక్ ఉంటుంది అని అనుకుంటే అన్న విధంగా షాక్ అయినా నేను. అండ్ యా ఇప్పుడు కొత్తగా అనిపిస్తుండొచ్చు, సినిమా అయిపోయాక మనం అందరం మూత పదంలాగా మాట్లాడుకుంటాం దాన్ని. డెఫినెట్లీ యా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి రోమాంచకం మూమెంట్స్ మీకు చాలానే ఉండుంటాయి. ఇప్పుడు నాకు ఇంకాసేపట్లో మీడియా వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడగట్లేదు. సో